నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం. అస్మద్గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా కోడూరు మండలం ఉల్లిపాలెం అనేటువంటి గ్రామంలో శ్రీమన్నారాయణ స్వామివారి దేవాలయం ఉంది. సుమారుగా ఇది 100 సంవత్సరాల క్రితమే ఆలయం ఇక్కడ ఉంది. అయితే అది 100 సంవత్సరాల నాటి ఆలయం కావడం చేత, జీర్ణమై ఉండడం చేత 12 సంవత్సరాల క్రితం పాత దేవాలయాన్ని తీసి కొత్తగా నూతనంగా నిర్మాణం చేశాం. పునః ప్రతిష్టా కార్యక్రమం జరిపాం. పుష్కర కాలం కావడం చేత పుష్కర బ్రహ్మోత్సవము, కుంభాభిషేక కార్యక్రమాలు ఈ స్వామివారికి జరపాలి అని నిర్ణయం చేసుకున్నాం. ఈ నెల 30వ తారీఖు నుంచి మే 12వ తారీఖు వరకు పుష్కర బ్రహ్మోత్సవము, కుంభాభిషేక యజ్ఞ కార్యక్రమాలు సాగుతాయి. మే 12వ తారీఖున మహాకుంభాభిషేకం, శాంతి కళ్యాణం. ఆ రోజున 1,00,000 మంది భక్తులకు భగవత్ ప్రసాదం అన్న సమారాధన చేయాలి అని నిర్ణయం చేసుకోవడం జరిగింది. కనుక వివిధ ప్రాంతాల్లో భగవద్భక్తులందరినీ కూడా ఆహ్వానం చేస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో, ఉభయ రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. 1,00,000 మంది ఏకంగా ఒకేసారి మనం భోజనం చేయడానికి ఏర్పాట్లన్నీ సాగుతున్నాయి. భగవద్భక్తులందరూ కూడా ఈ ఆలయాన్ని దర్శించి స్వామివారిని సేవించుకొని కుంభాభిషేక సమయంలో జరిగే ఆ శాంతి కళ్యాణాన్ని సేవించుకొని భగవత్ కృపను పొంది భగవత్ ప్రసాదాన్ని, అన్నప్రసాదాన్ని అందరూ స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ కుంభాభిషేకానికి జరుగుతూ ఉండేటువంటి పెద్ద ఎత్తున జరిగే కార్యక్రమానికి ఖర్చు కూడా పెద్ద ఎత్తునే ఉంటుంది. కనుక భగవద్భక్తులందరూ కూడా మీరు మీకుండేటువంటి శక్త్యానుసారం మనస్ఫూర్తిగా భగవంతునికి ఒక తులసీ దళం అన్నట్లుగా మీ కైంకర్యాలు కూడా సమర్పించండి, ఆలయాన్ని సందర్శించండి. అలానే మీరు సందర్శించడంతో పాటు మీకు తెలిసినటువంటి మీ బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు, వివిధ ప్రాంతాల్లో ఉండేటువంటి మీ పరిచయస్తులందరికీ కూడా ఈ వీడియోను పంపించి ఎక్కువ మంది భక్తులు తరలి వచ్చేటట్లుగా సహకరించండి. అంత ఒకేసారి 1,00,000 మందిని మనం దర్శించుకోవడం కూడా మనం కళ్ళు చేసుకునేటువంటి పుణ్యం. కనుక భగవద్భక్తులందరూ కూడా మే 12వ తారీఖుకి మా గ్రామానికి ఇచ్చేయవలసిందిగా ఆహ్వానం చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.